వృశ్చిక రాశివారికి సూచన. ఈ కాలం మీ జీవితంలో తీవ్రమైన అంతర్గత మార్పులు, ఆలోచనల పరిపక్వత, కర్మఫలాల ఆరంభం వంటి అంశాలను స్పష్టంగా చూపించబోతోంది. మీరు ఇప్పటివరకు చేసిన కృషి, సహనం, త్యాగం వీటికి ఫలితాలు నెమ్మదిగా కానీ బలంగా బయటపడతాయి. గ్రహస్థితి విశ్లేషణ డిసెంబర్ 10, 17 ఈ వారంలో ప్రధానంగా మీ రాశిపై ప్రభావం చూపే గ్రహాలు: చంద్రుడు మానసిక స్థితి, భావోద్వేగాలు. కుజుడు మీ రాశి అధిపతి, ధైర్యం, నిర్ణయాలు. శని కర్మ, ఆలస్యం, బాధ్యత. గురు మార్గదర్శకత్వం, ఆశ, విస్తరణ. రాహు కేతు అకస్మాత్తు మార్పులు, ఆధ్యాత్మిక ఆలోచనలు. ఈ గ్రహాల సమ్మేళనం వల్ల మీ జీవితంలో నిశ్చలంగా ఉన్న నీటిలో అకస్మాత్తు అలలు వచ్చినట్లుగా అనుభూతి కలుగుతుంది. ఈ కాలం మీకు ఏమి సూచిస్తోంది? వృశ్చిక రాశివారు సహజంగా లోతైన ఆలోచనలు, రహస్య స్వభావం కలవారు. ఈ వారం ఆ లక్షణాలు మరింత బలపడతాయి. పాత విషయాలు మళ్లీ గుర్తుకు వస్తాయి. పాత వ్యక్తులు సంప్రదించే అవకాశం. అంతరంగంలో దాగి ఉన్న కోరికలు వెలుగులోకి వస్తాయి. నేను సరైన దారిలో ఉన్నానా అనే ప్రశ్న తరచూ మనసులో తిరుగుతుంది. ఇది సందేహకాలం కాదు, ఇది స్వీయ విశ్లేషణ కాలం. మానసిక స్థితి, ఆలోచన ధోరణి. ఈ వారం మీ మైండ్ అత్యంత చురుకుగా పనిచేస్తోంది. ఒకే సమయంలో అనేక ఆలోచనలు రావడం వల్ల కొంత గందరగోళం అనిపించవచ్చు. చిన్న విషయానికే లోతుగా ఆలోచిస్తారు. ఇతరుల మాటలు మీపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. నమ్మిన వారితోనే మాటల్లో గ్యాప్ రావచ్చు. వైటియం గమనించాల్సిన విషయం: మీరు ఊహించుకుంటున్న ప్రతి విషయం నిజం కావాలనే నియమం లేదు. ప్రతి ఆలోచనకు స్పందించకుండా, ప్రతి మాటకు ప్రతిస్పందన ఇవ్వకుండా కొంచెం మౌనం పాటిస్తే శుభఫలితాలు. వైటియం ప్రభావం మీ నిర్ణయాలపై. మీ రాశి అధిపతి కుజుడు ఈ కాలంలో మీలో ధైర్యాన్ని పెంచుతాడు, కానీ ఆగ్రహాన్ని కూడా పెంచవచ్చు. మంచి విషయం, కీలక నిర్ణయాలు తీసుకునే ధైర్యం వస్తుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులపై స్పష్టత వస్తుంది. జాగ్రత్త: తొందరపడి మాటలు అనడం, కోపంలో సంబంధాలను దెబ్బతీయడం. 10 సమస్యలు తప్పుతాయి. ఇది చెప్పాలా వద్దా అని ఒకసారి ఆలోచిస్తే అనేక సమస్యలు తప్పుతాయి. శని ప్రభావం, కర్మ పరీక్ష. శని ఈ సమయంలో మీకు నేర్పించేది ఒక్కటే: సహనం. ఫలితాల్లో ఆలస్యం కనిపించచ్చు. ప్రయత్నం చేసినప్పటికీ గుర్తింపు రాకపోవచ్చు. కుటుంబ బాధ్యతలు ఎక్కువగా అనిపించవచ్చు. కానీ గుర్తుంచుకోండి, శని ఇచ్చే ఫలితాలు ఆలస్యంగా వచ్చినా శాశ్వతమైనవే. దాసిగ్రహ ఆశీర్వాదం. ఈ కాలంలో గురు మీకు రక్షణ కవచంలా ఉంటుంది. సరైన సమయంలో సరైన సలహా లభిస్తుంది. గురువుల రూపంలో, పెద్దవారి మాటల రూపంలో మార్గదర్శనం వస్తుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. ముఖ్యంగా దేవాలయ దర్శనం, గురువుల ఆశీర్వాదం తీసుకుంటే మీ మనసుకు అద్భుతమైన శాంతి కలుగుతుంది. 18 ఆకస్మిక మార్పులు. రాహు కేతు ప్రభావం. ఈ వారం ప్లాన్ చెయ్యని ప్రయాణం, అకస్మాత్తు ఫోన్ కాల్, అనుకోని వార్త వంటి సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. త్వరిత రాజీనామా మాత్రమే. ఉద్యోగ రంగం. వృశ్చిక రాశివారికి, వృశ్చిక రాశి ఉద్యోగస్తులకు ఈ వారం ఒత్తిడి ప్లస్ అవకాశం రెండూ కలిసి వస్తాయి. అనుకూల అంశాలు: మీ ప్రతిభను గమనించే అధికారి కనిపిస్తారు. గతంలో చేసిన పని ఇప్పుడు గుర్తింపు పొందే సూచనలు. కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి. మీపై నమ్మకం పెరుగుతుంది. గుర్తులో ఒక మాటలో చెప్పాలంటే పని భారం పెరుగుతుంది, కానీ స్థానం కూడా బలపడుతుంది. వైటియం ప్రతికూల అంశాలు: ఆఫీస్ రాజకీయాలు, సహోద్యోగుల అసూయ, మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి. జాగ్రత్త: మీరు నిజాయితీగా ఉన్నా కూడా ఈ వారం అతి నిజాయితీ నష్టానికి దారితీయవచ్చు. ఉద్యోగం మార్పు గురించి ఆలోచిస్తున్నారా? ఈ కాలంలో ఇంటర్వ్యూలు, కాల్ వస్తాయి, చర్చలు జరుగుతాయి. కానీ తక్షణంగా మార్పు జరగపోవచ్చు. మంచి ఆఫర్ వస్తుంది. కానీ త్వరిత నిర్ణయం మాత్రం వద్దు. కాబట్టి ఈ వారం ప్లానింగ్, ప్రిపరేషన్కు చాలా మంచిది, కానీ త్వరిత రాజీనామా మాత్రం వద్దు. ప్రభుత్వ ఉద్యోగం, కాంట్రాక్టు పనులు. అధికారులతో పనిచెయ్యాల్సి వస్తుంది. డాక్యుమెంటేషన్లో చిన్న ఆలస్యం. అప్రూవల్స్ నెమ్మదిగా వస్తాయి. పోర్పుతో ఉంటే చివరికి ఫలితం మీకే అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రంగం. లాభాలు, జాగ్రత్తలు. వ్యాపారం చేస్తున్న వృశ్చిక రాశివారికి ఈ కాలం మిశ్రమ ఫలితాలిస్తోంది. లాభాలు. పాత ఖాతాదారుల ద్వారా ఆదాయం. గత బకాయిలు వచ్చే అవకాశం. నమ్మదగిన పార్ట్నర్ సహకారం. వైటియం జాగ్రత్తలు. కొత్త వ్యక్తులపై అతి నమ్మకం వద్దు. పెట్టుబడుల్లో తొందరపడకండి. లిఖితపూర్వక ఒప్పందం తప్పనిసరి. ముఖ్యంగా మాటమీద మాటకు ఒప్పందాలు చెయ్యటం ఈ వారం నష్టం. ఆదాయం, ఆర్థిక పరిస్థితి. ఈ వారం మీకు డబ్బు కష్టపడి వస్తుంది, కానీ నిలవడం కష్టం. ఆదాయ మార్గాలు: జీతం, వ్యాపార లాభం, చిన్న బోనస్, ఇన్సెంటివ్. కుటుంబ సభ్యుల
సహాయం, ఖర్చులు, ఆరోగ్యం, ప్రయాణం, ఇంటి అవసరాలు. గుర్తులో డబ్బు వస్తున్నా కూడా చేతిలో నిలవడం లేదు అనే భావన కలుగుతుంది. ఎక్స్ ఖర్చులు, ఆరోగ్యం, ప్రయాణం, ఇంటి అవసరాలు. డబ్బు వస్తున్నా కూడా చేతిలో నిలవడం లేదు అనే భావన కలుగుతుంది. కలవని భావన. 18 అప్పులు, రుణాల పరిస్థితి. పాత అప్పు తీరుస్తే ఊరట. కొత్త లోన్ తీసుకోవడం మంచిది కాదు. ఈఎంఐ ఒత్తిడి పెరగచ్చు. ఎవరికైనా డబ్బు ఇవ్వాలా? ఈ వారం ఖచ్చితంగా వద్దు. ఎక్స్ పెట్టుబడులు, రిస్క్ ఫైనాన్స్. ఎక్స్ స్టాక్ మార్కెట్, క్రిప్టో, కమోడిటీ ట్రేడింగ్. ఈ 3 విషయాల్లో ఈ వారం అతి రిస్క్ తీసుకోవద్దు. ప్రమాదకరమైన పెట్టుబడులు, పాత సేవింగ్స్ ప్లాన్, గోల్డ్ కొనుగోలు కాకుండా ఆలోచన మాత్రమే. ఎక్స్ న్యాయ విషయాలు, కోర్టు వ్యవహారాలు. కేసులు ఉన్నవారికి కొంత ఊరట. పూర్తిగా పరిష్కారం కాకపోయినా మీ వైపు నిలకడ, సరైన సలహా లభిస్తుంది. ఎక్స్ అతి తొందర నిర్ణయాలు వద్దు. ప్రేమ జీవితం, అవివాహితులకు. వృశ్చిక రాశివారికి ఈ వారం ప్రేమ విషయంలో లోతైన భావాలు ప్లస్ సందిగ్ధత కలిసి కనిపిస్తాయి. ఏమి జరుగుతోంది? మీ మనస్సులో ఎవరొకరి గురించి గట్టి భావనలు, కాని ఆ వ్యక్తి స్పందన మీకు గందరగోళం కలిగించవచ్చు. గత ప్రేమ జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకొచ్చే అవకాశం. గుర్తు: ఈ వారం ప్రేమ అనేది చెప్పుకోవడానికి కాకుండా అర్థం చేసుకోవడానికి సంబంధించినది. అనుకూలంగా: నిజాయితీగా ఉంటే మీ ప్రేమకు విలువ. మౌనంగా ఉన్న భావాలు అర్థమవుతాయి. స్నేహం ప్రేమగా మారే అవకాశం. జాగ్రత్త: అనుమానం, అతి ఆశలు, ఫోన్ కాల్ మెసేజ్ రెస్పాన్స్ విషయంలో కోపం. చిన్న అనుమానం పెద్ద విరోధంగా మారే అవకాశం ఉంది. దాంపత్య జీవితం, వివాహితులకు. ఈ వారం దాంపత్య జీవితంలో మౌనం ఎక్కువగా ఉంటుంది. మాటలు తక్కువగా ఉంటాయి. ప్రధాన కారణాలు: పని ఒత్తిడి, ఆర్థిక ఆలోచనలు, కుటుంబ బాధ్యతలు. మంచి విషయం: మీ భాగస్వామి మీ భావాలను పూర్తిగా అర్థం చేసుకుంటారు. మౌనంలోనే ఒకటిగా ఉండే అవకాశం. సమస్యలు: చెప్పకుండా మనస్సులో దాచుకోవడం, చిన్న మాట పెద్ద గొడవగా మారడం. పరిష్కారం: రోజుకు 10 నిమిషాలైనా మనస్ఫూర్తిగా మాట్లాడితే అనేక సమస్యలు తీరిపోతాయి. పెళ్లి ఆలస్యం, వివాహ సూచనలు. వివాహం గురించి ఆలోచిస్తున్న వృశ్చిక రాశివారికి ఈ వారం చర్చలు జరుగుతాయి. కాని తుది నిర్ణయం పడకపోవచ్చు. ఇది వాయిదా కాదు, ఇది సరైన సమయానికి సిద్ధం చేసే ప్రక్రియ. కుటుంబ జీవితం. కుటుంబంలో ఈ వారం బాధ్యతలు పెరుగుతాయి. పెద్దవారితో ఆరోగ్య సంబంధిత విషయాలు, చిన్నపిల్లల విషయంలో శ్రద్ధ అవసరం. శుభ పరిణామాలు. కుటుంబ సభ్యుల మద్దతు, ఒకరితో ఒకరు కలిసి తీసుకునే నిర్ణయాలు, చిన్న శుభకార్య సూచనలు. జాగ్రత్త: మాట తీరులో కఠినత, గత విషయాలను తిరగదోసుకోవడం. గతాన్ని వదిలితే వర్తమానం శాంతిగా ఉంటుంది. భావోద్వేగస్థితి, మనోభావాలు. ఈ వారం మీరు బయటకు సాధారణంగా కనిపించినా లోపల తీవ్రమైన భావాలు మోస్తారు. ఇది ఎందుకు? చంద్రుని ప్రభావం, కేతువు మానసిక అస్థిరత. మీకు అవసరం ఒంటరిగా కొన్ని క్షణాలు. ఆధ్యాత్మిక సంగీతం, ధ్యానం, నిదాన శ్వాస. ఇతరుల నుంచి ఎక్కువ అంచనాలు పెట్టవద్దు. సానుకూల మార్గాలు. ఈ వారం మానసిక శాంతికి నీలం లేదా తెలుపు రంగు వస్త్రాలు, తులసి పూజ, సోమవారం చంద్రదర్శనం. ఇవి మీ భావోద్వేగాలను సమతుల్యంగా ఉంచుతాయి. ఆరోగ్యం, శరీరం, మనస్సు. ఈ వారం వృశ్చిక రాశివారికి శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం ముఖ్యం. సాధారణంగా కనిపించే సమస్యలు: తలనొప్పి, నిద్రలేమి, గ్యాస్ట్రిక్ సమస్యలు, వెన్ను లేదా మెడనొప్పి, మూడ్ స్వింగ్స్. ఇవన్నీ తీవ్రమైనవిగా కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే బాధ పెరిగే సూచనలు. జాగ్రత్తలు: ఆలస్యంగా భోజనం చేయడం మానేయాలి. కాఫీన్ ఎక్కువగా తీసుకోవద్దు. రాత్రి మొబైల్ వినియోగం తగ్గించాలి. మంచి నడక ప్లస్ నీళ్లు ఎక్కువగా తాగడం ఉపశమనం. యోగా, మనోనిశ్చలత. ఈ వారం మీకు బాగా పనిచేసే సాధనలు: ప్రాణాయామం, భ్రమరి, నడిచే ధ్యానం. రోజుకు 15 నిమిషాలైనా చేస్తే మానసిక అస్థిరత తగ్గుతుంది. విద్యార్థులకు సూచనలు. విద్యార్థులైన వృశ్చిక రాశి వారికి ఈ కాలం చదవాలనే ఆసక్తి ఉంటుంది, కానీ ఏకాగ్రత లోపిస్తుంది. సమస్యలు: చదివినది వెంటనే మరిచిపోవడం, ఇతరులతో పోల్చుకోవడం. పరిష్కారం: ఒక్క సబ్జెక్టుపై 1 గంట. టార్గెట్ స్టడీ, రాత్రికి ముందు రివిజన్. తల్లిదండ్రుల సహకారం కీలకం. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు. ఈ వారం ఫలితాల విషయంలో టెన్షన్. ఇంటర్వ్యూ అయితే ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఫలితం మీకు అనుకూలంగానే ఉంటుంది, కానీ ఆలస్యంగా రావచ్చు. భయపడకండి, మీ శ్రమ వృధా కాదు. ఆధ్యాత్మిక మార్గాలు, పరిష్కారాలు. తప్పనిసరిగా చెయ్యవలసినవి: మంగళవారం హనుమాన్ చాలీసా, శుక్రవారం లక్ష్మీపూజ. ప్రతిరోజు ఓం నమఃశివాయ 11 సార్లు. ప్రత్యేక పరిష్కారం: ఎర్ర పువ్వు శివుడికి అర్పించాలి.
తులసి చుట్టూ దీపం వెలిగించాలి. ఇవి మీ గ్రహబాధలను శాంతింపజేస్తాయి. దానధర్మాలు. ఈ వారం చిన్న దానాలు కూడా గొప్ప ఫలితాలు ఇస్తాయి. ఎర్రబట్టలు, గోధుమలు, బెల్లం మంగళవారం లేదా శనివారం దానం చేయడం శుభం. శుభదినాలు: మంగళవారం, గురువారం. శుభరంగు: ఎర్ర, తెలుపు. శుభ సంఖ్య 9. శుభదిక్కు: ఉత్తరం. శుభ సమయం: ఉదయం 6-8 గంటలు.